నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా సాగిన పండోక్నా మహాభారత్ కథ పుస్తకావిష్కరణ. గోండీ భాషాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ రాజర్షి షా వెల్లడి. పుస్తక రచయితకు అభినందనలు తెలిపిన కార్యక్రమ అతిథులు. మాజీ మంత్రి దివంగత సిఆర్ఆర్ కు రాజకీయ ప్రముఖుల ఘన నివాళి. సిఆర్ఆర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్న నేతలు. గోండీ భాషలో తొడసం కైలాస్ రచించిన పండోక్నా మహాభారత్ కథా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా కలెక్టర్ రాజర్షి షా హాజరై పుస్తకాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. గోండీ భాషలో మహాభారతాన్ని రాసిన కవిని ప్రత్యేకంగా అభినందించారు. గోండీ భాష అభివృద్ధి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన వంతు తోడ్పాటును అందిస్తానని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గోండీ భాషలో తొడసం కైలాస్ రచించిన పండోక్నా మహాభారత్ కథా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆదివాసీ కళాకారిణి మర్సుకోల కళావతి మహాభారతంలో పాండవుల జననం గురించి గోండీ భాషలో పాట రూపంలో తెలియజేశారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయ్, ఆస్వాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ, పలువురు కవులు తదితరులు పాల్గొన్నారు. చాలా పెనామని చెప్పేసి ఆమె ప్రోత్సాహంతో రాసిన అని చెప్పేసి చెప్తుంటారు. కాబట్టి వారి దగ్గర ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ మహాభారతం గోండీలకు తెలియాలన్న ఉద్దేశంతో భాషాభిమానంతో గోండీ భాషలో రచించడం పట్ల అభినందనలు తెలియజేశారు. గోండీ భాషాభివృద్ధికి కావలసిన సహకారాన్ని అందించేందుకు తన వంతుగా కృషి చేస్తానని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. మాతృభాషలో బోధనలు జరిపితే పునాది విద్య పటిష్టంగా ఉంటుందని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రక్తహీనత వంటి అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించి పౌష్టికాహారం తీసుకునేలా చైతన్యపరచాలని సూచించారు. చాలా కష్టపడి ఈ బుక్కి రచన చేయడం జరిగింది. నేను కూడా ఆదివారం ఉన్న తప్పకుండా రావాలి. అందుకే ఈరోజు ఈ భాష పైన అభిమానం ఉంది, అభిమానం ఖచ్చితంగా ఉంటుంది, అభిమానం కొనసాగుతుంది. కూడా ఆనందిస్తున్నాము, తెలియజేస్తున్నాము. ఇందాక పెద్దలు చెప్పినట్లు మన భాష గోండీ భాషకి ఇంకా పునాది మజబూత్ చేయాలి. ఆ పునాదికి మజబూత్ చేయడానికి కొంత ఆర్థిక సాయం కావాలి. తర్వాత ఇంకా ఐటీడీఎస్ స్కూల్స్లో, ట్రైబల్ వెల్ఫేర్ ప్రైమరీ స్కూల్స్లో కానీ, ఆశ్రమ్ స్కూల్స్లో కానీ టీచర్స్ కూడా గోండీ భాషలో ఉండాలి అని చెప్పడం జరిగింది. పాలసీ డిసిజన్ ఉంది. ఆ పాలసీ డిసిజన్ కూడా నేను ఉపయోగాలు ఒకసారి డిస్కస్ చేసుకొని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని వెళ్ళి ఏ విధంగా మీ అందరికీ సహాయం చేయగలిగితే తప్పకుండా సహాయం చేస్తాము, మీ అందరికీ తెలియజేస్తాము. ముఖ్యంగా తొడసం కైలాస్ గారు వారికి కూడా ఈ బుక్ ఇంకా అంటే మీ కమ్యూనిటీ మధ్యలో ఇంకా అందరికీ తెలవాలి. సో వాటికి సంబంధించిన కొంత ఆర్థిక సహాయం కూడా కావాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. అవి కూడా పిఓగాల ద్వారా కానీ, లేదు నా ద్వారా, నా ఫండ్స్ ద్వారా కానీ ఏదో కొంత ఆర్థిక సహాయం తప్పకుండా చేస్తాము. సో ముఖ్యంగా నేను ఈ వేదిక నుంచి కొన్ని ఇంకా ఇంపార్టెంట్ విషయాలు కూడా మీ అందరి మధ్యలో పెడతాము. ముఖ్యంగా తప్పకుండా మన చాలా రిసర్చెస్ ఉన్నాయి. పునాది ఎడ్యుకేషన్ ఏవైతే ఉన్నాయో, పునాది విద్య ఏవైతే ఉన్నాయో ఆ విద్య మంచిగా జరగాలి అంటే తప్పకుండా మదర్ టంగ్లోనే చదివితే పునాది ఎడ్యుకేషన్ అది ఒక మంచి బలంతో
అక్కడ ఎవరైతే పిల్లలు ఉంటారో మంచి బలంతో పునాది ఎడ్యుకేషన్ మనం పూర్తిగా చేయగలుగుతాం. సో అయితే అందుకే ఒంటి భాష అంటే మీ పునాది భాష, మీ మాతృభాష ఉంది కాబట్టి తప్పకుండా మీ పిల్లలకి ఒంటి భాషలో మీరు చెప్పాలి. ఒంటి భాషలో చెప్తేనే వాళ్ళు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏవైతే ఉన్నాయో, ముందు ఏవైతే ఎడ్యుకేషన్ ఉన్నాయో అవి అంతా తెలుసుకొని మళ్ళీ ఫర్దర్గా హైయర్ స్టడీస్కి ఆయన పోగలుగుతారు. మాజీ మంత్రి దివంగత సిఆర్ఆర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆయా రాజకీయ పార్టీల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై సిఆర్ఆర్కు ఘన నివాళి సమర్పించారు. జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి దివంగత సి రామచంద్రారెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. స్థానిక చిలుకూరి లక్ష్మీ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిఆర్ఆర్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి సమర్పించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న సిఆర్ఆర్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ సిఆర్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత, నాయకులు బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఆత్రం సుగుణ, అంబకంటి అశోక్, దుర్గం శేఖర్లతో పాటు కుటుంబ సభ్యులు లక్ష్మారెడ్డి, సంజీవ్ రెడ్డి తదితరులు సిఆర్ఆర్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్న మహానేత సిఆర్ఆర్ అని అన్నారు. అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ సలహాలు, సూచనలు ఇచ్చేవారని గుర్తు చేశారు. జైనత్ మండలంలోని తరణం బ్రిడ్జ్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రహదారి భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు బ్రిడ్జ్ వద్ద పరిస్థితిని సమీక్షించి వాహనాలను మళ్లించారు. జైనత్ మండలంలోని తరణం బ్రిడ్జ్ వద్ద తాత్కాలికంగా నిర్మించిన రహదారి భారీగా కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. తరణం బ్రిడ్జ్ కుంగిపోవడంతో వాహనాల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. జైనత్, బేలా మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న బ్రిడ్జ్ గుండా రాకపోకలు నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే వాహనదారులకు ఇబ్బంది తలెత్తకుండా బ్రిడ్జ్ సమీపంలో తాత్కాలిక రహదారి ఏర్పాటు చేశారు. తాజాగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ నుండి వస్తున్న వరద ధాటికి తాత్కాలిక రహదారి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో అటుగా వెళ్తున్న వారికి ఇక్కట్లు తప్పడం లేదు. లాండసాంగి గుండా జైనత్ వైపు వెళ్లే వాహనాలను మళ్లిస్తున్నారు. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ జీవన్ రెడ్డిలతో పాటు పోలీసు అధికారులు బ్రిడ్జ్ వద్ద పరిస్థితిని పరిశీలించారు. భారీ వాహనాలను నిలిపివేసి లాండసాంగి వైపుకు మళ్లించారు. అనంతరం లాండసాంగి వంతెనను అధికారులు పరిశీలించారు. ప్రమాదకరంగా వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దని, సురక్షిత ప్రయాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు అధికారులు సూచించారు. వారి వెంట సిఐ సాయినాథ్, ఎస్ఐ పురుషోత్తం తదితరులు ఉన్నారు. పట్టణంలోని 2 వైన్స్ దుకాణాల్లో శనివారం రాత్రి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. షటర్ల తాళాలను పగలగొట్టి లోనికి వెళ్లి దొంగతనం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. జిల్లా కేంద్రంలోని 2 వైన్స్ దుకాణాల్లో చోరీ జరిగిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. విద్యానగర్లో గల బాలాజీ వైన్స్, శివాజీ చౌక్లోని తిరుమల వైన్స్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. రాత్రి సమయంలో దుకాణాల తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లి దొంగతనం చేశారు. అనంతరం షట్టర్ తాళాలను పగలగొట్టిన విషయాన్ని రాత్రి గస్తీ చేస్తున్న పోలీసులు గమనించి యజమానులకు సమాచారం చేరవేశారు. బాలాజీ వైన్స్లో దాదాపు 50,000 నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు దుకాణ యజమాని పేర్కొన్నారు. రాత్రి 2:30 టైంలో దొంగలు వచ్చిండు. మాకు 3 గంటలకు లోపలికి వచ్చిండ్రు. పోలీసు వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం వల్ల మా సార్ చెప్పారు. మాకు కూడా తిరగడం వల్ల మేము వచ్చిన 3-10 గంటలకు వచ్చేవారికి ఇక్కడ దొంగతనం జరిగి ఉన్నది. తాళం బల కొట్టి మొత్తం కౌంటర్లో ఉన్న క్యాష్ మొత్తానికి తీసుకొని దగ్గర 50,000 వరకు క్యాష్ పోయింది. దుకాణంలో 10-20 నోట్లను దాదాపు 50,000 వరకు ఉంచామని అవి కనిపించడం లేదని వాపోయారు. దొంగతనం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా పోలీసులు
ఘటనా స్థలం వద్ద వివరాలు సేకరించి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. ఆషాఢ మాసం ప్రారంభమైన నేపథ్యంలో మహిళలు గోరింటాకు సంబరాలు వైభవోపేతంగా జరుపుకుంటున్నారు. ఆషాఢ మాసానికి స్వాగతం పలుకుతూ పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో గోరింటాకు సంబరాలు జరుపుకున్నారు. మహిళలంతా ఒకచోట చేరి సందడి చేయడంతో కోలాహల వాతావరణం నెలకొంది. ఆషాఢ మాసం ఆరంభంతోనే తెలుగు లోగిళ్లు గోరింటాకు సందడితో పండగ శోభను సంతరించుకుంటున్నాయి. అతివల అరచేతుల్లో గోరింట పంట పండుతోంది. తరతరాలుగా వస్తున్న సంస్కృతిని మరవకుండా మహిళలు సనాతన ఆచారాలు, సాంప్రదాయ వేడుకలను కొనసాగిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. శనివారం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మహిళా మండలి చేపట్టిన గోరింట సంబురాలు శోభాయమానంగా సాగాయి. మహిళలంతా ఒకచోట చేరి సామూహిక గోరింటాకు పండుగను సంబరంగా జరుపుకొని సందడి చేశారు. తొలుత పార్వతీదేవి ప్రతిరూపంగా భావించే గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలంతా జట్లు జట్లుగా ఓ చోట చేరి రాగయుక్తంగా పాటలు పాడుతూ గోరింటాకును దంచారు. ఒకరికొకరు చేతులకు అలంకరించుకున్నారు. నిత్యం ఉండే పని ఒత్తిడిని మరిచి ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి మహిళా మండలి వ్యవస్థాపక అధ్యక్షురాలు సరిత ఉప్లంచివార్, గౌరవ అధ్యక్షులు రాగిణి, ఉపాధ్యక్షురాలు ప్రియాంక మహాజన్, ప్రతినిధులు సుష్మిత, అశ్విని, పోల పారిజాత తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసంలో జరుపుకునే గోరింటాకు ఉత్సవానికి సనాతన సాంప్రదాయంతో పాటు సైన్స్ పరంగానూ ఎన్నో లాభాలు ఉన్నాయని మహిళలు తెలిపారు. వర్షాకాలం ఆరంభంలో వచ్చే తొలకరి వర్షాలతో సంభవించే వాతావరణ మార్పులను తట్టుకునేలా గోరింటాకు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుందన్నారు. రోజంతా నీటితో పనిచేసే గృహిణులకు బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో చర్మ వ్యాధులు సోకకుండా కాపాడుతుందని పేర్కొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో నిర్వహించబడుతున్నాము. ఆషాఢ మాసంలో గోరింటాకుకి చాలా ప్రత్యేకత ఉంటుంది. గోరింటాకు అంటే ప్రతి మహిళకి చాలా ఇష్టము. గోరింటాకుని చేతులకు అలంకరించుకోవడం అంటే ఆడవాళ్ళకి ఇష్టం. ఇది శుభకార్యములందు నిర్వహిస్తారు. అసలు గోరింటాకు అంటే ఏమిటంటే గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంట ఆకు అని అర్థము. గౌరీదేవి చిన్నప్పుడు ఆడుతున్న సమయంలో రజస్వలము నేలపైన పడి అది గోరింటాకు చెట్టు మొలుస్తుంది. కావున దానికి గోరింటాకు అని పేరు వచ్చింది. గోరింటాకు స్త్రీల సౌభాగ్యానికి సూచిక. గోరింటాకు ఎవరిదైతే ఎక్కువగా ఎర్రగా పండుతుందో వారికి మంచి మొగుడు దొరుకుతారు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సంఘం జెండాను ఆవిష్కరించిన నేతలు ఎంఆర్పీఎస్ ద్వారా చేపడుతున్న పోరాటాలను వివరించారు. అదేవిధంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను సైతం జరుపుకున్నారు. మాదిగల అభ్యున్నతితో పాటు రిజర్వేషన్ల సాధన కోసం 30 ఏళ్ల క్రితం 18 మందితో ఏర్పడిన ఎంఆర్పీఎస్ అనేక పోరాటాలతో హక్కుల సాధన దిశగా సాగుతోందని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ తెలిపారు. ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా జరిపారు. అదేవిధంగా వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ముందుగా సంఘం జెండాను ఆవిష్కరించిన అనంతరం కేక్ కట్ చేసి మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు సురేష్, మనోజ్, గణేష్, శంకర్, గంగయ్య, రాములు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ మొదలుకొని అందరితోని శాసనమవ్వమని నిలువుగాను నిత్యం నినదించాడు. ఊరి చివర గుడి చేతల ఎత్తు చెప్పట్లు పెట్టారా? ఎస్సీ రిజర్వేషన్లతో పాటు ఇతర సమస్యలపై సైతం పోరాడుతూ ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ అన్నారు. పేద ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాడుతున్నామని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణే ధ్యేయంగా ఎంఆర్పీఎస్ రాజీ లేకుండా ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి 30 సంవత్సరాలు ఈ రోజుతో గడవడం జరిగింది.
అలాగే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిక్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ యొక్క ఆదిలాబాదు టౌన్లో ఉన్నటువంటి నా మాదిరి జాతి యువకులు పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకలను చేయడం జరిగింది. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే ఒక చిన్న గ్రామంలో 18 మందితో మొదలైన ఈ దండోర ఉద్యమం మాదిగలకు అన్ని రంగాలలో సమన్యాయం జరగట్లేదని, సామాజిక న్యాయం జరగట్లేదని, రిజర్వేషన్లు సమానంగా అందడం లేదని మొదలైన ఈ దండోర ఉద్యమం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తి చెంది ఇవాళ సుదీర్ఘంగా ఈ దేశ చరిత్రలో ఒక సోషల్ మూమెంట్ ఏదైనా ఉన్నది అదంటే అది దండోర ఉద్యమము అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. PRTU TS ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ పదవీ విరమణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమ అతిథులుగా దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, PRTU నిర్మల్ జిల్లా అధ్యక్షులు నరేంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యనారాయణ గౌడ్ను శాల్వా పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. విధి నిర్వహణలో ఆయన చూపిన నిబద్ధత, చిత్తశుద్ధిని కొనియాడారు. తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో ఇటీవల పదవీ కాలం పూర్తి చేసుకున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 5 ఏళ్ల కాలంలో వారు చేసిన అభివృద్ధి పట్ల ప్రశంసలు కురిపించి శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఇటీవల పదవీ కాలం పూర్తి చేసుకున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ సభ్యులకు ఘన సత్కారాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే తలమడుగు మండల మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డితో పాటు ఎంపీపీ, సర్పంచ్లకు ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని మండలంలోని రుయ్యాడి గ్రామంలో నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథులుగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్లు హాజరయ్యారు. ముందుగా సన్మాన గ్రహీతలకు గ్రామ ప్రజలు, అతిథులు శాల్వాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. 5 ఏళ్ల కాలంలో మండలాభివృద్ధికి వారు చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, మాజీ వైస్ ఎంపీపీ దివ్య మాధవ్, మాజీ ఎంపీటీసీలు సుష్మిత, గోదావరి, సీనియర్ నాయకులు ప్రకాష్ రావు, మాజీ సర్పంచ్ పోతారెడ్డి, బిట్ల గంగన్న, సాంబశివ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి గోక గణేష్ రెడ్డితో తనకు రాజకీయ అనుబంధం ఉందన్నారు. పేదల మనిషిగా ఆయన జిల్లాలో గుర్తింపు సాధించారని, ఇదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయి పదవులను సైతం అధిరోహించి పేదలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జెడ్పీటీసీ, ఎంపీపీలు మండల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. మండల అభివృద్ధికి విశేష కృషి చేశారని ప్రశంసించారు. ఆత్మలు కలిసినాడే ఆత్మీయ సమ్మేళనం ఉంటాయి, మనుషులు కలిసినాడే సమ్మేళనం ఉంటాయి, ప్రేమలు ఉంటాయి. ఆ సమ్మేళన కార్యక్రమానికి వారి నుంచి ఒక చిన్న చెట్టు తయారు చేసి, ఒక వృక్షం తయారు చేసిన రుయ్యాడి గ్రామ పెద్దలకు, తలమడుగు గ్రామ పెద్దలకు మీ అందరికీ నేను యాక్సెప్ట్ చేయబడుతుంది. ఎందుకంటే మీరందరూ తయారు చేసిన వ్యక్తి గణేష్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా వేస్తా ఉన్నాను. నేను ఈరోజు సన్మానం చేస్తా ఉన్నాండి. కేవలం మీరు కూడా సన్మానం కేవలం మీరు జెడ్పీటీసీకి, రేపు రాబోయే కాలంలో నువ్వు ఒక రాష్ట్రానికి నాయకులు ఎదగాలని చెప్పి మీ ఎమ్మడి మేమున్నాం, వేరే ఉన్న పెద్దలు, మీ గ్రామ పెద్దలు, మీ మండలం ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ప్రజా సమస్యలపై సిపిఐ తరపున అలుపెరుగని పోరాటాలు చేస్తామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి పాల్గొన్న ఆయన ఇటీవల జరిగిన పార్టీ సమావేశం వివరాలను తెలియజేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. 4 సంవత్సరాల పాటు ఇంటి స్థలాల పట్టాలు కావాలని, ఇల్లు నిర్వహణ డబుల్ బెడ్ కావాలని, పెన్షన్లు కావాలని, కరెంటు సౌకర్యాలు కావాలని, వికాస్ సెక్షన్ కాలనీలో ఉదాహరణకు నిశాన్ ఘట్ కానీ, 170 కానీ, ఇంకా స్లమ్స్ ఏరియాలో కానీ, ఇంకా గూడాలలో కానీ కరెంటు సౌకర్యం లేక, రోడ్డు సౌకర్యం లేక, నీళ్ళు తాగునీరు లేక అనేక సమస్యలు సతమతం. ఒక పక్క టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా నీళ్లు దాపలేకపోయింది ఈ రోజు వరకు. ఈ సమస్యల్ని మరి ఆ ప్రభుత్వంలో ఎలాంటి సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికన్నా మిత్రపక్ష ప్రభుత్వం ఉన్నప్పటికీ సిపిఐ మాత్రం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజా సమస్యలపై పోరాటం తప్పది. అందుకే రేపటి నుండి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం దశల వారి ఆందోళన. రేపు ఒక సమస్య మీద ఇంటి స్థలాలు, కరెంటు, రోడ్ల సౌకర్యం కావాలని, అదేవిధంగా ఉపాధి హామీ డబ్బులు కూలి పనిచేసి సంవత్సరమైన ఈ రోజు వరకు ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చాక తెలంగాణ రాష్ట్రం మీద సౌతల్లి ప్రేమ గుర్తున్నది.
సంవత్సరం పాటు నుండి ఒక ఉపాధి హామీ పని చేసిన వాళ్ళ కూలీలకు కూడా డబ్బులు రాలేదు. ఈ సమస్యలపై రేపటి నుంచి ఒక్కొక్క సమస్యపై ఒక్కొక్క వారం ప్రతి సోమవారం ఆందోళన చేయడానికి సిపిఐ సిద్ధమవుతా ఉంది. అందుకే రేపు ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున సిపిఐ కార్యకర్తలు ధర్నాకు రావాలి. అట్లే ప్రజా సమస్యలను ప్రతి ఒక్కరు సమస్యలు పరిష్కారం కానోళ్ళు మరి ఈ ధర్నాకు వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి ఆదిలాబాద్ సిపిఐ జిల్లా సమితి పిలుపునిస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా సాగిన పండోక్నా మహాభారత్ కథా పుస్తకావిష్కరణ. గోండీ భాషాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ రాజర్షి షా వెల్లడి. పుస్తక రచయితకు అభినందనలు తెలిపిన కార్యక్రమ అతిథులు. మాజీ మంత్రి దివంగత సిఆర్ఆర్కు రాజకీయ ప్రముఖుల ఘన నివాళి. సిఆర్ఆర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్న నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.